లక్ష్మీ ఎన్టీఆర్ గురించి మీ అభిప్రాయం? లక్ష్మీ ఎన్టీఆర్ అంటే అది ఇంత ఉండదని అనుకుంటున్నాను. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఎంతసేపు చీకటి కోణాలనే తీస్తాడు కానీ సమాజానికి ఉపయోగపడేవి, యువతను ఎంకరేజ్ అయ్యి అసలు ఎన్టీ రామారావు గారు ఏం బ్రదర్ అని చెప్పి సపోర్ట్ చేసేటువంటి వ్యక్తిత్వం రామ్ గోపాల్ వర్మ లేదే అనిపిస్తుంది. ఇప్పుడు వాస్తవం అనేది నలుగురికి ఉపయోగపడినప్పుడు దాని వలసికంగా ఖరాబు తప్ప, లేనిపోయిన పనికిరాని ఒకరికొకరు భేదాలు సృష్టించడం తప్ప. అతను కూడా రామ్ గోపాల్ వర్మకు కూడా ఇచ్చే సందేశం ఏంటంటే, ఒకప్పుడు నేను శివ సినిమా చూసి రామ్ గోపాల్ వర్మ అంటే కూడా మంచి అభిమానం ఉంది. క్షణక్షణం శ్రీదేవిని మంచిగా చూపించినటువంటి వ్యక్తి. కానీ సమాజానికి ఉపయోగపడేటట్టుగా మన ఎన్టీ రామారావు గారి భావాలు ఏ విధంగా అద్భుతంగా ఉన్నాయో అటువంటి భావాన్ని ఏర్పరచుకుంటే దిగజారిపోతున్నటువంటి మన రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం అనేది కృష్ణలాగా పైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కృష్ణ అనే రామ్ గోపాల్ వర్మతో పోల్చుకుంటే కృష్ణ చాలా చిన్నవాడు, ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా కానీ ఆ రామారావు గారి అభిమానాన్ని అంటే రామారావు గారి వ్యక్తిత్వాన్ని పుణికిపుంజుకుంటుండు కాబట్టి ఇంత అద్భుతమైన సినిమా తీయగలుగుతుండు. ఇలా ఇప్పుడు రేపటి రోజున కంపల్సరీ ప్రతి ఒక్క కుటుంబం అని చెప్తున్నాను కదా, ఇప్పుడు పండగ మూమెంట్లో ఉండి ఏదేదో అనుకుంటారు కానీ ప్రతి ఒక్కరు ఈ సినిమా చూస్తారు. 6 కోట్ల మంది అని తెలంగాణలో ఉన్న మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ అద్భుతంగా ప్రతి ఒక్కరు చూస్తారు. ముందు ఖచ్చితంగా ఆ రిజల్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఆదర్శవంతం సమాజ పరంగా అయితే కుటుంబ పరంగా అయితే ప్రతిదీ ఉపయోగపడేటువంటి విలువలు కలిగినటువంటి జీవితం అయింది. ఆ జీవితాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూస్తారు. అది అన్నీ మనకు పనికిరా నో అవన్నీ మనకు పనికిరావు. పార్టీ, కష్టం, సినిమా, కామన్ పీపుల్ ఎంత ఎంప్రైస్ అవుతారు దాన్ని బట్టి సినిమా తీశాడు. పార్టీ గురించి ఎన్టీ రామారావు గురించి తీసింది అది. ఏది ఎన్టీ రామారావు సినిమాలు ఎలా యాక్టింగ్ చేశాడు, ఎలా పార్టీ పెట్టాడు, పబ్లిక్ ఏం చేద్దాం అనుకున్నాడు, ఇప్పుడున్న రాజకీయాలకు అతని గత చరిత్ర ఏంటి. రాజకీయ నాయకుడు కాకుండా ఒక పబ్లిక్ కోసం మానవత్వ విలువలు తీసిన మహానాయకుడిగా కథానాయకునికి మించిన కథానాయకుడు ఈ పొలిటికల్ ఈ సినిమా ఫీల్డ్లో రారు కాని పని అది. ఇంతవరకు ఆర్జీవి తీసిన సినిమాలు ఎన్నో హైలైట్స్ ఉన్నాయి, లేవని కాదు. దానికి పోల్చకూడదు.